మీకు తెలుసు సార్, ఇటీవల కాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నాకు కులం ఆపాదించకండి, నాకు కులం ఏంటి, నా భార్య క్రిస్టియన్, నాకు కూతురు క్రిస్టియన్, నాకు కులంతో సంబంధం లేదని ఒక వ్యాఖ్య చేశారు మొన్న ఒక సందర్భంలో. దాన్ని ఎలా మీరు అంటే ఎలా అర్థం చేసుకుంటున్నారు మీరు దాన్ని? వారి గురించి నేను కామెంట్ చేయలేనమ్మా. మీటింగ్ కూడా వారిని రమ్మని పిల్లలేదమ్మా, వారు వస్తానని కూడా చెప్పలేదమ్మా. వారు ఈ మీటింగ్ కానీ ఈ ఉద్యమానికి కానీ వారు మద్దతు పలకలేదమ్మా. గతంలో ఇంతవరకు పలకలేదు. నేను కూడా వారిని డిస్టర్బ్ చేయలేదమ్మా. వీరినే కదన్నా, ఎవరిని బయట పెట్టినమ్మా. నేను వచ్చి వాళ్ళు వస్తారు కానీ ఒక కీలక శక్తి కదా సార్. అంటే మీకు తెలుసు, సినిమా యాక్టర్ ఏమైనా నేను బలం చేయనమ్మా. వారి కెరీర్ పాడు చేయటం నాకు ఇష్టం లేదమ్మా. ఎవరి కెరీర్ పాడు చేయనమ్మా. వారే కాదు, ఇంకొకరు కాదు, ఎవరైనా సరే వారు మద్దతు ఇస్తాను, ఓపెన్గా వస్తే స్వీకరిస్తానండి, దయచేయండి, కలిసి పనిచేద్దాం అంటానండి. నా ఒక్కరిది కాదు ఉద్యమం, నా ఇష్టం కాదండి ఇది. కానీ మీ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న పని చేస్తుందంటారా? అంటే ఆ వ్యాఖ్య చేయడం, ఆయన స్టేట్మెంట్ చేయడం, ఎందుకంటే ఆయనకుండే కరిష్మా అనొచ్చు, ఇంకా లేకపోతే ఇంకో విధంగా ఆయన విషయంలో నేను అంతకంటే రైట్ సార్. మిమ్మల్ని వారు ఒకటి అన్నారమ్మ, మొన్న చెప్పానండి, ఈ ప్రత్యేక హోదా కోసం వారు ఫైట్ చేస్తున్నారండి. అవును, 9వ తారీఖు నేను కూడా వారికి ఓ సలహా ఇచ్చానండి ప్రెస్ మీట్ ద్వారా. మీకు చిత్తశుద్ధి ఉంది ప్రత్యేక హోదా గురించి, ముఖ్యమంత్రి గారికి ఉంది, ముఖ్యమంత్రి గారి కుమారులకు ఉంది, నాకు ఉంది, రాష్ట్ర ప్రయోజనం కోసం నాకు ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని, వారి కుమారుడు గారిని మీరు ఆమనదర్శి కూర్చోండి, ప్రత్యేక హోదా ఎందుకు రద్దు చూద్దాం, మీతో పాటు నాకు చోటు ఇస్తే నేను కూర్చుంటాను నిహాదర్శికి, ఓకే, ముఖ్యమంత్రి గారు చోటు ఇవ్వాలి ఇంటిదని కూర్చుందాం, ఎందుకు రాదో చూద్దాం, మీరు ముఖ్యమంత్రి గారికి అల్టిమేట్ ఇవ్వండి సార్. దానికి కూడా ఉదాహరణ చెప్పానండి. గతంలో చిన్నప్పుడు అండి, మద్రాసులో ఒక ఇష్యూ మీద జయలలిత గారు బీచ్లో కూర్చున్నారు, నిహాదర్శ ఆమె నేత కూర్చున్నారు సార్. 24 hours అయ్యేటప్పటికి కేంద్రం దిగొచ్చింది సార్, సమస్య పరిష్కారం చేసింది సార్. విషయం నాకు గుర్తులేదని కానండి, చేసింది సార్. అలాగే ముఖ్యమంత్రి హోదాలో మీ అందరూ కూర్చుంటే, నేనే కదండి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక నాయకుడు, బీజేపీ నుంచి ఒక నాయకుడు, సిపిఎం, సిపిఐ, జగన్ గారి పార్టీ, అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి నిహాదర్శి కూర్చోబెట్టండి, ఎందుకు ఎవరో అడుగుదో చూద్దాం అని చెప్పి నేను ఆయన సూచించాను సార్. అలాగే ముఖ్యమంత్రి గారు రాసిన ఉత్తరంలో కూడా 4/8 ఉత్తరం రాశాను సార్. ముఖ్యమంత్రి గారు, నాది మాటకు మీరు దొంగదేశి అంటున్నారు, మీరు అనిపిస్తున్నారు మీ శిష్యుల చేత. ప్రత్యేక హోదా కోసం మీరు తయారవ్వండి, మీరు మీ కుమారులను, నాకు చోటు ఇవ్వండి మీ ఇంట్లోని, నేను కూర్చుంటాను, ఎవరు పట్టుత్వం ఎంతో తేలిపోద్ది, దొంగదేశ నిజమైన దేశ అని తేలిపోద్ది, కమాన్ అని చెప్పేసి నేను 4వ తారీఖు ఉత్తరం రాశానండి అమ్మా. తర్వాత పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ గురించి మాడితే వారికి కూడా సలహా ఇచ్చాను, ముఖ్యమంత్రి గారిని దింపండి, పత్రిక ద్వారా ఇచ్చాను మాట అండి. అదే చేత దానికి కూడా సిద్ధమేనమ్మా. రాష్ట్ర ప్రయోజనాలు కూడా మనం నష్టపరచకూడదన్నమ్మా. రాష్ట్ర ప్రయోజనాలు కూడా మీరు పోరాటానికి సిద్ధమండమ్మా. అందులో ఉన్నా అని చెప్పేసి నా ఉద్యమాన్ని వదులుకోనమ్మా. ఇది వేరు అది వేరండి. నా జాతి కోసం నేను ఇచ్చిన హామీకి అమలు చేసుకోవడం కోసం ఆ ఫైటేనండి. ప్రత్యేక హోదా కోసం ఇదే కదండి, ప్రత్యేక హోదా కోసం ఇంకా రాష్ట్ర ప్రయోజనం కోసం ఇంకేదన్నా కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు వారి కుమారవర్యులు అయ్యా ఇద్దరు కూర్చుని మీకు కూడా చోటు ఇస్తే కూర్చుంటాను సార్. అప్పుడు దొంగ దేశ నిజమైన దేశ తేలిపోద్దండి అమ్మా. ఎన్ని రోజులు ఎవరు కూర్చుంటారో తేలిపోద్దండి అమ్మా. నాకేం కాదమ్మా, 20 days అయినా నేను నిలబడతాను, తేల్చేస్తాను. అది ఎవరు దొంగ దేశం తేలిపోద్దండి అమ్మా. ఆయన చేసాడు దేశండి, ఢిల్లీలో చేశాడు, హైదరాబాద్ చేశాడు ముఖ్యమంత్రి గారండి. నా దేశాన్ని వ్యాఖ్యానించడం కాదండి. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ దేశాన్ని ఎప్పుడు నువ్వు వ్యాఖ్యానించలేదే, హైదరాబాద్ చేసి ఢిల్లీలో చేశారు, నేను ఎప్పుడు తప్పట్లేదు, ఎవరితో తిట్టించలేదు, నేను తిట్టలేదు సుమా. గజ్జిల మల్లారెడ్డి గారు లాంటి వాళ్ళు ఆమనహద చేయటం అంటే తపస్సు చేసుకోవడం ఇది. వారిని మీద మనం ఎవరు ఏకకూడ వాళ్ళని కూడదు దేశ చేసేవాళ్ళ మీద అని గజ్జిల మల్లారెడ్డి గారు చెప్పారండి. కానీ మీ దగ్గర ఆ గౌరవ మర్యాదలు లేవు. మొత్తానికి నిహాదర్శిని
చీప్గా చూస్తున్నారు మీరు అయ్యా. కాబట్టి నేను నిజంగా చేశానా దొంగ చేశానా అని తేలిపోద్ది. పిచ్చేకవత కూర్చుందాం అన్నయ్యా, మీ అబ్బాయి కూర్చోబెట్టిన బాబు గారిని, చిన్నబాబు గారిని, నేను కూర్చుంటాను నా చోటిత్తని అయ్యా, తేల్చుకుందాం చెప్పానమ్మా. నాకు ఆహ్వానానికి రాలేదన్నమ్మా, ఇంతవరకు రాలేదు. వచ్చే రెడీగా ఉన్నానండి అమ్మా. 9వ తారీఖు సభకు మీరు వెళ్తారా సార్? వెళ్ళరా? 9 అండి నేనమ్మా. స్పెషల్ స్టేటస్ సభ అది పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారి సభ అంటే మీకు ఆహ్వానం అయితే రాలేదు దానికి. ఇంకా ఇప్పుడు నేను ఆహ్వానం కోరుకునేది ఎవరైనా ముఖ్యమంత్రి గారు, వారితో పాటు వారి కుమారులు, పవన్ కళ్యాణ్ గారు చేస్తానంటే దానికి ఆహ్వానం పలికితే, సభలు సమావేశాలు కాదు, కార్యాచరణ మీరు వెళ్తారు, రావాలి. ఉపన్యాసాలకి వాటికి నేను వేస్ట్ అండి అయ్యా. అంత పెద్ద ఉపన్యాసకాసం కూడా కాదండి అయ్యా, వేస్ట్ అండి. దేశం కూర్చుంటానంటే అర్ధగా కౌబితో వెళ్ళిపోతానండి అయ్యా. కానీ ఇది మీరు ఇదే కోవలో చిరంజీవి గారిని మొన్న కలిసారు, ఆయన సంఘీభావం తెలిపారా సార్? తెలిపారండి. అంటే వార్తల్లో వచ్చిందే, మీ నుంచి ఎందుకు విందామని అంటే మీరు స్వయంగా వారిని కలిశారు కాబట్టి. అందరూ వచ్చారనమ్మా. దాసర్ గారు వచ్చారు, దాసనారాయణ అంటే లంచ్ ఇచ్చారండి అమ్మ. చిరంజీవి గారు వచ్చారండి, డీజీపీ చేసిన భాస్కరరావు వచ్చారండి, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ చేసిన రంగారాయణ గారు వచ్చారండి, సెక్రటరీ చేసిన కేవీ రావు గారు వచ్చారండి, అలాగే ఎంహెచ్ రావు గారు వచ్చారండి, బొత్స సత్యబాబు గారు వచ్చారండి, అంబటి రాంబాబు గారు వచ్చారండి, ఉమారెడ్డి వెంకటేశ్వర గారు వచ్చారండి, ఇంకా ఇంకా పెద్దలు వచ్చారండి. అందరూ వచ్చి సంఘీభావం చెప్పడానికే వచ్చారండి. ఆ సంఘీభావం చెప్పే సందర్భంగా ఒక గ్యాదరింగ్ పెట్టారన్నమాట అండి. అప్పుడు లంచ్ ఏర్పాటు చేశారు నారాయణ గారు. కానీ ఇప్పుడు మీ ఉద్యమంలో వాళ్ళు కీలకంగా క్రియాశీలక పాత్ర పోషిస్తారా సార్ రాబోయే టైంలో? బికాస్ 11వ తేదీ మీరు అందరూ సమావేశం కాబోతున్నారు. నిజానికి మీరు ఒక్క పిలిపిస్తే విజయవాడ సెంటర్గా కేంద్రంగా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయొచ్చు, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయొచ్చు. కానీ ఆ పిలుపుని ఎందుకు ఇవ్వట్లేదు మీరు ఇంకా? అంటే అఖిలపక్ష సమావేశం నేను పిల్లలకి సరిపోనమ్మా. వారికి నాకు పరిచయం లేవండి అయ్యా. వారిని నేను పిలిచే స్థాయి కాదండి. వారిని వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవడం ధర్మం తప్పండి. ఏమండి, మా జాతి విషయంలో నేను ఫైట్ చేస్తున్నాను, మీరు సాయం ఇవ్వండి, మీరు ఏదైనా అవకాశం ఉంటే ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాయండి, ఈ జాతిని బీచ్లో చేర్చడం కోసం మీరు చేసే ప్రయత్నం చేయమని. అంతవరకు తప్పండి అమ్మా. నేను వారిని అఖిలపక్ష సమావేశానికి రమ్మని పెద్ద గ్యాదరింగ్ పెట్టడం అన్నది కాదండి. నా తుని సభ తర్వాత దానికన్నా పెద్ద సభ పెట్టాలి తప్ప దానికన్నా చిన్న సభలు పెట్టే ఇంట్రెస్ట్ నాకు లేదండి అమ్మ. ఆ సభ పెట్టనండి, ఇంకా బహిరంగ సభ మాత్రం పెట్టనండి. జిల్లాల వారీగా భవిష్యత్తులో కార్యక్రమం నిర్ణయించుకుంటామండి. ఈ కార్యాచరణ తిరుగుతుంటామండి. మా నిరసన తెలియజేస్తుంటాం ప్రభుత్వానికి. మా కార్యాచరణ ఆ విధంగా అమలు చేసుకుంటామండి. ఇప్పుడు ఎలా సార్, ఇప్పుడు మీరు ఇది సస్టైన్ చేయాలంటే మీకు ఫండింగ్ అవసరం. మీరేమో ఫండింగ్ వద్దని అనుకుంటున్నారు, అందరి దగ్గర నుంచి డబ్బులు ఖర్చు ఉంటుందమ్మా. ఎవరి ఖర్చు రాలుతూ ఉంటాం అంతే. ఎవరి ఖర్చులు వాళ్ళు పెట్టుకుని వస్తారు, అది నడుస్తుంది. మీటింగ్ ఖర్చు నేను పడ్డానండి. నాతో పాటు 2-3 2-3 ఐటమ్స్ తీసుకున్నారండి. మేజర్ ఖర్చు నేను పడ్డానండి. నాకు అప్పు ఇచ్చే మనుషులు ఉండగా నాకు ఏ భయం లేదండి అమ్మ. ఈ ఫండ్ కూడా కలెక్ట్ చేస్తే ఇంకో రకమైన మాట మాట్లాడతారమ్మ వీళ్ళే.